వెల్కమ్ టు ట్రెండింగ్ 10. హైదరాబాద్ లో శ్రీరామనవమి సందర్భంగా సాగిన శ్రీరామ శోభయాత్రలో బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ నేను టీఆర్ఎస్ లోనికి రావడానికి సిద్ధం అంటూ కేసీఆర్ కి ఆఫర్ విసిరారు. నేను టీఆర్ఎస్ లోకి వస్తా, అయితే అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం, గోవుల రక్షణ కోసం, మత మార్పిడులు అరికట్టడానికి మీరు నాతో కలిసి రావడానికి సిద్ధమేనా అని ప్రశ్నించారు. నేడు దేశంలో జై శ్రీరామ్ వందే మాతరం అనడం కూడా నేరమైందని అన్నారు. అయితే శ్రీరామనవమి పురస్కరించుకొని రాజాసింగ్ పాడి ఆర్మీకి అంకితం ఇచ్చిన ఓ పాట అచ్చం పాకిస్తాన్ మిలిటరీ సాంగ్ లా ఉందని, అదే దాన్ని కాపీ కొట్టారని పాకిస్తాన్ ఆర్మీ ట్వీట్ చేసింది. మధ్యప్రదేశ్లోని జబువా జిల్లాలో ఓ హృదయ విదాకర ఘటన చోటు చేసుకుంది. దేవిగఢ్ గ్రామానికి చెందిన ఓ 27 ఏళ్ల వివాహిత వేరే కులానికి చెందిన మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో ఆగ్రహించిన ఆ గ్రామ పంచాయతీ పెద్దలు తన భర్తను భుజాల మీద మోస్తూ ఊరు మొత్తం తిరగాలని శిక్ష వేశారు. ఆమె భుజంపై మోస్తూ వెళుతుండగా కొందరు చెరుకు గడలతో ఆమెను కొడుతూ హింసిస్తూ నృత్యాలు చేస్తూ సంబరపడిపోతున్న దృశ్యాలు ఎంతో మంది హృదయాలను కలిచివేశాయి. ఈ ఘటన దేశంలో కుల వివక్ష ఇంకా బుసలు కొడుతుందని తెలియజేసింది. నా కుమారుడి ఫోటోలు తీయొద్దంటూ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కెమెరామ్యాన్లకు విజ్ఞప్తి చేశాడు. అదేంటి, కొంచెం వయసు రాగానే ఏది అబ్బినా అబ్బకున్నా ఫేస్ కి మేకప్ అంటించి అదే సినీ రంగంలో దింపే ట్రెండ్ నడుస్తుండగా ఫోటోలు తీయొద్దని విజ్ఞప్తి చేసుడేంటి అనుకుంటున్నారా? కెమెరా ఫ్లాష్ తో తన 4 ఏళ్ల కొడుకు కళ్ళు దెబ్బతినే అవకాశం ఉందని, అందుకే దయచేసి ఫోటోస్ తీయొద్దని వేడుకున్నారు. కెమెరా కనబడితే స్టిల్స్ ఇచ్చే ఈ సినీ నటులు ఒక్కసారిగా ఫోటోస్ తీయొద్దనడంతో షాక్ కి గురయ్యారు అక్కడి కెమెరామెన్లు. ఎస్పీ నుంచి బీజేపీలో చేరి యూపీలోని రాంపూర్ నుంచి పోటీ చేస్తున్న అలనాటి నటి జయప్రదకు ఎస్పీ నేత ఆజం ఖాన్ కి రోజు రోజుకి మాటల యుద్ధం పెరుగుతోంది. నేను ఆయన్ని అన్నలా చూస్తే అతడు నన్ను నృత్యకారులా చూశాడంటూ సెంటిమెంట్ తో ప్రచారంలో కన్నీరు మున్నీరవుతున్న జయప్రదను ఉద్దేశించి రాంపూర్ కి ద్రౌపది వచ్చిందంటూ ఆజం ఖాన్ వ్యాఖ్యానించడంపై దుమారం రేగుతోంది. ఇద్దరు నేతలు రామాయణ పాత్రలతో గారడీలతో ప్రజలకు దగ్గరవుదామని ప్రయత్నిస్తూ ప్రచార స్వరూపాన్ని మంటగలుపుతున్నారని జనాలు వాపోతున్నారు. ఈ ఏడాది జూన్లో ఇంగ్లాండ్లో జరిగే వరల్డ్ కప్ లో పాల్గొనే భారత జట్టును సెలక్షన్ కమిటీ ప్రకటించింది. కోహ్లీ నాయకత్వంలో రోహిత్ శర్మ వైస్ కెప్టెన్ గా 15 మంది గల జట్టులో కేవలం 3 వన్డేల్లో విఫలమైన అంబట్ రాయుడు పేరు లేకపోవడంపై విస్తారంగా చర్చ నడుస్తుంది. కాగా రెండో వికెట్ కీపర్ గా యంగ్ అండ్ డైనమిక్ రిషబ్ పంత్ కి బదులు సీనియర్ అయిన దినేష్ కార్తిక్ ని ఎంపిక చేశారు. ఇవాళ ట్రెండింగ్ 10. కీప్ వాచింగ్ T10.